యేసు పునరుత్థానం. వారంలో మొదటి రోజు ఉదయం చాలా త్వరగా మరియ మగ్దలీనా మరియు ఇతర స్త్రీలు యేసు సమాధి దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక గొప్ప భూకంపం జరిగింది. ప్రభువుని దూత ఆకాశం నుండి దిగివచ్చి సమాధి రాయిని తొలగించి దానిపై కూర్చున్నాడు. ఆ దూత మెరుపులా ప్రకాశించాడు. సైనికులు భయంతో కదలలేకపోయారు. దూత ఆ స్త్రీలతో ఇలా అన్నాడు: భయపడకండి, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేరు, ఆయన తాను చెప్పినట్లే లేచాడు. అప్పుడు స్త్రీలు సమాధి నుండి భయంతో మరియు ఆనందంతో పరిగెత్తి వెళ్ళి శిష్యులకు చెప్పడానికి వెళ్ళారు. ఆ సమయంలో యేసు వారిని కలుసుకుని అన్నాడు, శుభము అని. వారు యేసు పాదాలను పట్టుకొని ఆయనను ఆరాధించారు. యేసు వారితో అన్నాడు, భయపడకండి, నా సహోదరులకు చెప్పండి, వారు గలిలియాకు వెళ్ళాలి, అక్కడ నన్ను చూస్తారు అని. అయితే బైబిల్ వాక్యం ప్రకారం ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మత్తాయి 28:6. పునరుత్థానం క్రైస్తవ విశ్వాసం యొక్క హృదయం. మరణం చివరి మాట కాదు. యేసు మరణాన్ని జయించాడు, ఆయన బ్రతికి ఉన్నాడు. యేసు సమాధిలో ఉండలేదు, ఆయన లేచాడు. అందుకే మనకు ఆశ ఉంది. మన విశ్వాసం సజీవమైన రక్షకునిపై ఉంది. ఆమేన్.